హరే కృష్ణ. సో, ఈరోజు మనము ఈ భక్తిలో ఉన్న స్థాయిల గురించి మనం తెలుసుకుందాం. ఇది ఎక్కడ ఇచ్చారు అంటే భగవద్గీత 12వ అధ్యాయంలో 8వ శ్లోకం నుంచి 12వ శ్లోకం దాకా ఈ విషయాలు చర్చ చేయడం జరిగింది. సో, దీంట్లో ముఖ్యంగా మీరు 8 నుంచి 12 దాకా పోతే హయ్యర్ నుంచి లోయర్ దాకా వస్తుంది. అంటే పై నుంచి కింద దాకా వస్తది. అదే 12వ శ్లోకం నుంచి మీరు 8వ శ్లోకంకొస్తే క్రమంగా పైకి వెళ్ళినట్టుగా ఉంటది. సో, ఈ 8వ శ్లోకం యొక్క ఉద్దేశ్యం ఏంటంటే, భగవంతుడు ఏం చెప్తున్నారంటే, కంప్లీట్‌గా మనము ఎల్లవేళలా భగవంతుని స్మరించే స్థితికి రావాలి అని చెప్తున్నారు. అది అనన్య భక్తి. సో, దీన్నే అనన్య భక్తి అంటారు. అంటే కంప్లీట్ డివోషన్ అనేసి. సో, దీనికి ఉదాహరణ గనక మీరు చూస్తే, ఈ లెవెల్‌లో భక్తి చేసే వాళ్ళని గనక మీరు చూస్తే, సో, రఘునాథ్ దాస్ గోస్వామి యమునా నది ఒడ్డున కూర్చొని నామజపం చేస్తుంటే రాధారాణి వచ్చి తన కొంగుతో ఎండ పడుతుందని చెప్పేసి ఇలా అడ్డపెడుతుందంట. అంటే ఏంటి? అంటే రఘునాథ్ గోస్వామి అంత సీరియస్‌గా, తీక్షణంగా నామజపం చేస్తున్నారు. ఆయన చుట్టుపక్కల ఏం జరుగుతోందో కూడా తెలీదు. అదే ఇంకోసారి పక్కనే యమునా నదిలో నీళ్ళు తాగడానికి ఒక పులి వచ్చిందంట. ఆ పులి రఘునాథ్ దాస్ గోస్వామి పక్క చూస్తుంటే అక్కడ కృష్ణ దాన్ని తరిమేస్తారంట. ఇదంతా ఈ 2 లీలలు కూడా సనాతన గోస్వామి చూస్తారంట. చూసి అప్పుడొచ్చి రఘునాథ్ దాస్ గోస్వామి దగ్గరకొచ్చి చెప్తారంట, "నాయనా నువ్వెక్కడన్నా ఒక చిన్న కుటీరం చేసుకోవయ్యా. నువ్వు నీ నీ సాధన చేసుకోవడానికి. లేకపోతే నీ కోసము రాధాకృష్ణులొచ్చి నీకు సేవ చేయాల్సొస్తుంది" అని చెప్తారంట. ఓ పెద్దాయన చెప్పాడని చెప్పేసి అప్పటి నుంచి రఘునాథ్ దాస్ గోస్వామి తన కుటీరాన్ని ఏర్పరచుకుంటాడు భజన కోసం. అంటే ఈ 8వ శ్లోకం ప్రకారంగా ఏం చెప్తున్నారంటే, ఒక భక్తుడు కంప్లీట్‌గా సో, సంపూర్ణంగా భగవంతుని సేవలో 24 గంటలు ఉంటాడనమాట. మనమందరం ఇలా చేసేకవుతుందా? మన వల్ల కాదు. సో, ఎవరైనా ఇలా చేయలేకపోతే ఏం చేయాలా? అందుకనేసి భగవంతుడు నెక్స్ట్ శ్లోకం 9వ శ్లోకంలో చెప్తున్నారనమాట. ఏమని చెప్తున్నారిక్కడ? "నువ్వలా చేయలేకపోతే ఏం చేస్తావు నాయనా" అంటే, భక్తి యోగ నియమాలను పాటించు. ఏంటబ్బా భక్తి యోగ నియమాలు అంటే, ఇప్పుడు మన భక్తులందరూ గూడా 16 మాలలు జపం చేయడం, 4 నియమాలు పాటించడం, ప్రసాదాన్ని స్వీకరించడం ఇలాగా. అంటే ఒక నియమబద్ధంగా. ఈ నియమాలు ఎవరు చెప్తారు? శాస్త్రం చెప్తుంది, గురువు చెప్తారు. సో, గురు సాధు శాస్త్రం ప్రకారంగా ఒక వ్యక్తి తన భక్తిని గనక చేసుకుంటూ వెళ్తే, అంటే ఈ స్థితిలో మనకి సంపూర్ణంగా భగవంతుని మీద ప్రీతి గాని, ప్రేమ గాని ఉండకపోవచ్చు. అయినా మనం గురువు చెప్పిన విధంగా మనం చేసుకుంటూ పోవడం వల్ల మనం నెక్స్ట్ లెవెల్‌కి ముందుకెళ్ళేకి సాధ్యమవుతుంది. సో, 9వ శ్లోకంలో ఏం చెప్తున్నారు? భక్తి యోగము ఒక నియమానుసారంగా చేసుకొని వెళ్ళు అని చెప్తున్నారు. ఓకే. నేను అది కూడా చేయలేకపోతున్నాను. అంటే రోజు 16 మాలలు జపం చేయడం, ఇవన్నీ చేయడం నా వల్ల కాదు. అది కూడా కాదు అంటే నెక్స్ట్ 10వ శ్లోకంలో భగవంతుడు చెప్తున్నారు. ఏమని చెప్తున్నాడు? "నువ్వు నా కోసం పని చేస్తావా? నువ్వు నా కోసం పని చేయి చాలు" అని చెప్తున్నారు. అంటే భగవంతుని కోసం ఏ వ్యక్తి అయితే పని చేస్తారో, ఆ వ్యక్తి ఏ శ్లోకం ప్రకారంగా ఉన్నారో 10వ శ్లోకం. అంటే 12వ అధ్యాయం 10వ శ్లోకం ప్రకారంగా ఎవరైనా భగవంతుని కోసం సేవ చేస్తే ఆ వ్యక్తి అక్కడికొస్తారు. ఇంకా కొంతమంది అంటారు, "లేదండి నేను అది కూడా చేయలేను" అంటారు. అప్పుడు ఏం చేయమంటున్నారు? 11వ శ్లోకంలో భగవంతుడు ఏం చెప్తున్నారంటే, "నువ్వు అలా కూడా చేయలేకపోతే కర్మ ఫలాన్ని త్యజించడానికి ప్రయత్నించు." అంటే ఓ రకంగా నిష్కామ కర్మయోగం. అంటే నువ్వు ఏమైతే పని చేస్తున్నావో ఆ ఫలితాన్ని నువ్వు త్యాగం చేసేలాగా గనక నువ్వు పని చేస్తే బాగుంటుంది అని చెప్తున్నా. మనకి అక్కడికి గూడా అనిపిస్తది. కర్మఫలాన్ని ఎలా త్యజిస్తామండి? మనం కష్టపడి పని చేసాము. మా ఫలితం కోసమే పని చేసాం గదా! అనిపిస్తది. అది కూడా చేయలేకపోతే ఏం చేయాలి అని అడిగినప్పుడు భగవంతుడు ఆ తరువాత శ్లోకంలో చెప్తున్నారు 12వ శ్లోకంలో ఏమవిది అంటే, జ్ఞానాన్ని సంపాదించు అని చెప్తున్నారు. ఆ దాంట్లో చెప్తారు. జ్ఞానము కంటే ధ్యానము ఉత్తమమైనది. ధ్యానము కంటే కర్మఫల త్యాగము ఉత్తమమైనది అని చెప్తున్నారు. అంటే కనీసం నువ్వు జ్ఞానాన్ని సంపాదిస్తే ఈ జ్ఞానం ఏంటి? నేను ఈ దేహం కాదు. ఆత్మ, భగవంతుడు పరమాత్మనికి, ఆత్మనికి సంబంధం ఏంటి? నా జవాబుదారీ, నా డ్యూటీ ఏంటి? అనేది కూడా మనకు తెలుస్తదనమాట. ఒకసారి మీకు జ్ఞానం వస్తే ఏం చేస్తారు? ఎప్పుడో ఒకసారి దాన్ని ఉపయోగిస్తారనమాట. అందువల్ల భగవంతుడు ఏం చెప్తున్నారంటే చిట్టచివరిగా కనీసం జ్ఞానాన్నైనా సంపాదించు. శాస్త్రాన్ని చదవడానికి ప్రయత్నించు అంటారు.
ఓకే. ఇప్పుడు మనం పైనుంచి కింద దాకా చూసుకుంటూ వచ్చాం. ఇప్పుడు ఒకసారి కింద నుంచి పైకెళ్దాం. మీరు చూడండి ఇప్పుడు. 12వ శ్లోకం ప్రకారంగా ఒక వ్యక్తి జ్ఞానాన్ని సంపాదిస్తే ఏమవుతుంది? ఇప్పుడు మీరు మీరు ఇప్పుడు క్లాసెస్ వింటుంటారు భగవద్గీత క్లాసెస్. ఈ జ్ఞానం విన్నప్పుడు ఎక్కడో ఒకసారి మీకి అది గుర్తొస్తా ఉంటుంది. ఇలా చేయొచ్చు, ఇలా చేయకూడదని. సో, ఈ జ్ఞానం ఎప్పుడైతే వస్తుందో దాన్ని ఇంకో నెక్స్ట్ లెవెల్ ఏంటి? అప్పుడు 11వ శ్లోకంకెళ్తాం మనం. ఏమది? 11వ శ్లోకంలో భగవంతుడు ఏం చెప్తున్నాడు? కర్మఫలాన్ని త్యజించమని చెప్తున్నారు. ఎప్పుడైతే మనకి సరియైన జ్ఞానం మన దగ్గరుంటుందో, నేను ఈ దేహాన్ని కాదు, నేను ఆత్మ అన్నప్పుడు, ఆత్మ స్థితిలో మనం పని చేయడానికి ప్రయత్నిస్తాం. అంటే ఏంటి? అరే! ఈ ఈ ఇది ఈ భౌతిక ప్రపంచము అశాశ్వతము. ఎప్పుడూ కర్మఫలం కోసమే పనిచేస్తే ఎట్లా? కర్మఫలాన్ని త్యజించి పనిచేస్తే ఈ భౌతిక జగత్తులో నాకి బంధన ఉండదు. నేను బంధించబడను అనే జ్ఞానం తనకి 12వ శ్లోకంలో వస్తది. దానివల్ల 11వ శ్లోకం ప్రకారంగా ప్రవర్తించడానికి ఈజీ అవుతుంది తనకి. ఏంటి? కర్మఫల త్యాగం. సో, ఎప్పుడైతే ఈ వ్యక్తి కర్మఫల త్యాగానికొస్తాడో, అప్పుడు ఎవరో నాలాంటి భక్తులో ఎవరో ఒకరొస్తారు మీ దగ్గరకొచ్చి, "ఏమండి, మేము దేవస్థానంలో ఇదేదో సేవ చేస్తున్నాము. భగవంతునికి ఏదో కొంచెం సేవ ఉందండి. మీరొచ్చి చేస్తారా?" అన్నప్పుడు, మీరు గనక కర్మఫల త్యాగం స్థితిలో గనక ఉంటే, అప్పుడు మీకేమనిపిస్తది? అయ్యో! నేను ఎంతో మందికి ఎన్నో పనులు చేసి పెడతాను స్వామి. దేవునికి గదా! చేస్తాను పోండి అంటారు. అంటే ఏంటి? మీరు 11వ శ్లోకంలో ఇన్ని రోజులు ఉన్న వ్యక్తి, ఒక్క సాధువు వచ్చి మీతో సహాయం అడగంగానే మీరెక్కడికొచ్చారో 10వ శ్లోకం ప్రకారంగా భగవంతుని కోసం పనిచేసే స్థితికొచ్చారు. సరే, ఇలా భగవంతుని కోసం పని చేస్తున్నారు. దేవస్థానములో ప్రసాదం పట్టడం గానీ, దేవస్థానాన్ని కట్టించడం గానీ, లేకపోతే దేవస్థానంలో భక్తులకి ఏదైనా హెల్ప్ చేయడం కానీ, ఇలాగ మీరేదో చేస్తున్నారు. ఇలా చేస్తుంటే ఏమైతుంది? అలా చేస్తూ, చేస్తూ మీరు భక్తుల సాంగత్యానికొస్తారు. అప్పుడు అక్కడ ఎవరో ఒక భక్తులు మిమ్మల్ని చూస్తారు. చూసి, "స్వామి ఏమండి మిమ్మల్ని చానా రోజుల నుంచి చూస్తున్నాను. మీరు చాలా రెగ్యులర్‌గా ఇక్కడికేదో వచ్చి ఏదో ఒక సేవ చేస్తుంటారు. మీరు ఒక 2 మాలలు జపం చేసేకవుతుందా?" అని అడుగుతాడు. 2 మాలలా? ఆ! రెండే గదా! రెండైతే ఓకే. అప్పుడు ఆ భక్తుడు చెప్పినట్టుగా మీరు 2 మాలలు, కాస్త 4 మాలలు, కాస్త 6 మాలలు ఇలా ఒక నియమం ప్రకారంగా మీరు భక్తి చేయడం సులువు చేస్తారు. అప్పుడు మీరెక్కడున్నారు? ఇంతదాకా 10వ శ్లోకంలో ఉన్నారు. ఎప్పుడైతే భక్తుడు చెప్పంగానే ఒక 2 మాలలు జపం సులువు చేస్తారో అప్పుడు మీరెక్కడికొస్తారో 9వ శ్లోకానికొస్తారు. 9వ శ్లోకంలో ఏం చెప్తున్నారు భగవంతుడు? నో నియమానుసారంగా భక్తి చెయ్యి అనేసి. అంటే నియమాలు పాటించడం, ఇన్ని మాలలు జపం చేయడం, ఇలా ఉండడం అనేసి. సో, మీరెప్పుడైతే భక్తుల సాంగత్యంకొచ్చారో భక్తులేం జెప్పారు? 2 మాలలు చేయండి అన్నారు. మీరు 2 మాలలు జపం చేస్తారు. అది కాస్త 16కి గూడా పోతుంది. సో, అలాగా మీరు 9వ శ్లోకంకొస్తారు. ఎప్పుడైతే మీరు ఇలాగ 16 మాలలు, 4 నియమాలు, భక్తుల సాంగత్యము, శుద్ధ భక్తుల సాంగత్యం తీసుకుంటూ, ప్రసాదం స్వీకరిస్తూ, ఈ 9వ శ్లోకం ప్రకారంగా భక్తి చేస్తూ, చేస్తూ, చేస్తూ వెళ్తారో, ఒకానొక సమయానికి మీరు 8వ శ్లోకం స్థితికొస్తారు. అంటే ఏంటి? సంపూర్ణంగా భగవంతుడిని స్మరణ చేసే స్థితికొస్తారు. సో, అర్థమవుతోందా? అంటే మీరు ఈవెన్ జస్ట్ జ్ఞానంతో సులువు చేశారు. మీరు జ్ఞానంతో సులువు చేసి, కర్మఫల త్యాగానికొచ్చి, కర్మఫల త్యాగం నుంచి భగవంతుని కోసం సేవ చేసే స్థితికొచ్చి, భగవంతుని కోసం సేవ చేసే స్థితి నుంచి సో, నియమం ప్రకారంగా భగవంతునికి భక్తి చేయడం స్థితికొచ్చి, అక్కడి నుంచి కంప్లీట్‌గా సంపూర్ణంగా భగవంతున్ని 24 గంటలు స్మరించే స్థితికి మీరు రాగలుగుతారు. అందుకే దీన్నేమంటారంటే భక్తిలో ప్రగతి మార్గం. అంటే మీరు భక్తిలో ఎలా ప్రగతి పొందొచ్చు. ఈవెన్ చిన్నపాటి సేవ నుంచి కూడా మీరు భగవంతుని సంపూర్ణంగా చేరడానికి ఈ మన భగవద్గీతలో భగవంతుడు ఈ 8వ శ్లోకం నుంచి 12వ శ్లోకం వరకు చాలా స్పష్టంగా మనకి తెలియపరచబడింది. సో, హరే కృష్ణ. ధన్యవాదాలు.